హాయ్ ఫ్రెండ్స్, వరుణ్ సందేశ్ చాలా రోజుల తర్వాత ఆర్యన్ సుభాన్ దర్శకత్వంలో కానిస్టేబుల్ అనే సినిమా చేశాడు. ఇది ఒక థ్రిల్లర్. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. హీరో వరుణ్ సందేశ్ ఒక కానిస్టేబుల్. అయితే అతనికి మేనకోడలు ఉంటుంది, అక్క బావ ఉంటారు. మేనకోడలు అంటే హీరోకి చాలా ఇష్టం. అయితే అనూహ్య పరిస్థితుల్లో ఆమె హత్యకు గురవుతుంది. చాలా దారుణంగా వాతలు పెట్టి తల పగలగొట్టి చంపేస్తారు. ఆమెను హత్య చేసింది ఎవరో కనుక్కోవడం కోసం ఈ కానిస్టేబుల్ ఏం చేశాడు అన్నదే మిగిలిన కథ. ఇది లైన్ అంతే. ఈ లైన్ విన్న తర్వాత మీకు ఏ సినిమా గుర్తుకురాదు. కానీ ఈ సినిమా ఓ తమిళ సినిమాకి మక్కి కాపీ. ఎలాగో ఇప్పుడు చెప్తా. మీకు తమిళ్లో రిలీజ్ అయిన రాక్షసన్ సినిమా చూస్తే ఈ సినిమా చూసినట్లే. అందులో విలన్కి ఇందులో విలన్కి స్కిన్ ప్రాబ్లం మెయిన్ కారణం. అలాగే హీరోకి అక్క బావ మేనకోడలు ఉంటారు ఆ సినిమాలో. ఇందులో కూడా సేమ్ హీరోకి అక్క బావ మేనకోడలు ఉంటారు. అంతే, మేనకోడలనే చంపేస్తారు ఆ సినిమాలో. ఈ సినిమాలో కూడా మేనకోడలనే చంపేస్తారు. దర్శకుడు ఆ కథని కొత్తగా మార్చేసి ఏదో తీసేద్దాం అనుకొని తీసాడు, కానీ అంత గొప్పగా ఉండదు. పోనీ క్లైమాక్స్ లో ఉన్న విలన్ చేస్తాడా అంటే క్లైమాక్స్ లో కూడా విలనిజం చావదు. వరుణ్ సందేశ్ నార్మల్ గా నటించాడు. పెద్దగా చేసింది కొత్తగా చేసింది ఏమీ లేదు. అయితే చూడడానికి కొంచెం మ్యాన్లీగా బాగున్నాడు. ఇక హీరోయిన్ పాత్రలో నటించిన వ్యక్తి ఎందుకు వస్తుందో ఎందుకు పోతుందో తెలీదు. మురళీధర్ గౌడ్ శవ పరీక్ష అధికారిగా ఓకే అనిపిస్తాడు. రవివర్మ ఎమ్మెల్సీ పాత్రలో ఓకే అనిపిస్తాడు. అతను కొడుకు పాత్ర చేసిన వ్యక్తి శాడిస్ట్ గా రేపిస్ట్ గా బాగా చేశాడు. ఇక ఈ సినిమా అంతా తెలంగాణ యాసలో సాగుతూ ఉంటుంది. కల్పలత అక్క పాత్రలో ఓకే అనిపిస్తుంది. అయితే ఈ సినిమాకి ఒరిజినల్ రాక్షసానికి తేడా ఏంటి అంటే రాక్షసన్ సినిమాలో మీకు ఎమోషనల్ కనెక్షన్ చాలా ఉంటుంది. ఉదాహరణకి మేనకోడలు శవాన్ని చూసిన తర్వాత హీరో ఎమోషన్ అయిపోతాడు. అతని బావ అక్క వాళ్ళ మధ్య రియాక్షన్స్ ఒక రేంజ్లో ఉంటాయి. ఈ సినిమాలో రియాక్షన్స్ ఏం ఉండవు. చనిపోయిందా పదండి వంట చేసుకొని బగారా రైస్ వండుకొని తిందాం, వాళ్ళు వచ్చిండ్రు వీళ్ళు వచ్చిండ్రు ఇలా మాట్లాడుకుంటూ ఎవరి పనులు వాళ్ళు ఉంటారు. హీరో కూడా వేరే కేసు చుట్టూ తిరుగుతున్నట్లు మెల్లిగా వేరే కేసులోకి వెళ్ళిపోయినట్లు వెళ్ళిపోతాడు. అయితే ఆ కేసులన్నీ మేనకోడల కేసుకి కనెక్ట్ అవుతాయి. దర్శకుడు తీసిన విధానం చాలా స్లోగా సాగుతుంది, బోరింగ్గా సాగుతుంది. ఇలాంటి సైకో కిల్లర్ థ్రిల్లర్స్ తీసినప్పుడు దానికి ఒక మంచి టోన్ ఉండాలి. దర్శకుడు రాక్షసన్ టోన్ని సినిమా పోస్టర్లో కూడా వాడాడు. అయితే సినిమాకి వాడడం మర్చిపోయాడు. ఫోటోగ్రఫీ ఓకే అనిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. క్లైమాక్స్లో కానిస్టేబుల్ అన్న నీకు జోహర్లు అన్న ఇటువంటి పాటలు ఎందుకో నాకు అర్థం కావు. ఒక సినిమాని కమర్షియల్గా హిట్ చేయాలంటే కమర్షియల్ అంశాలు మిళితం చేయాలి. ఇలాంటి థ్రిల్లర్స్ తీయాలంటే థ్రిల్లర్స్కి ఒక రూల్ ఉంటుంది, ఒక కేసు. ఆ కేసుని సాల్వ్ చేయడం కోసం హీరో ఇంటెలిజెన్స్ ఉపయోగించాలి. ఇక్కడ హీరో ఇంటెలిజెన్స్ ఉపయోగించింది జీరో. అంత గొప్పగా వావ్ ఏం కనిపెట్టారా అన్న రేంజ్లో ఎక్కడా కనబడదు. టైం పాస్కి ఏ సినిమా లేక ఈ సినిమా నేను చూశాను. ఈ సినిమా అంత గొప్పగా లేదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది. త్వరలో ఓటీటీలోకి రావచ్చు ఏంటి, ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇప్పటికే థియేటర్లో జనం లేరు. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు పర్లేదు, కొట్టు. అబ్బా చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?